తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి సొంతింటి కోరిక నెరవేరుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపైన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక విషయాలను తెలిపారు. రామగుండం పర్యటనలో భాగంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు బట్టి విక్రమార్క. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న వారు డబ్బుల కోసం నిరీక్షించవలసిన అవసరం లేదని, నిర్మాణ దశల వారీగా నిధులను నేరుగా వారి ఖాతాలోకి విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక వేగంగా పూర్తి చేసే నిధులు అంతే వేగంగా విడుదల పేదల వారికి సొంతింటి సౌకర్యం కల్పించడమే మన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని బట్టి విక్రమార్క అన్నారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని, ఆయన ఇంటి నిర్మాణం ఎంత వేగంగా పూర్తి చేస్తే నిధులు అంత వేగంగా విడుదల చేయబడతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు ఎటువంటి జాప్యం జరగలేదని, ప్రతి వారం నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల జారీలో జాప్యాన్ని పూర్తిగా నివారించాలని అధికారులకు దిశానిర్దేశం చేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించారు. దీనికోసం ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని బట్టి విక్రమార్క వివరించారు.